యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. అందరికీ షేర్ చేయండి. దయచేసి గమనించండి, రేపు బుధవారం, గురువారం, శుక్రవారం 25, 26, 27 తేదీల్లో ఉపవాస పండుగలు జరుగుతున్నాయి. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు రావచ్చు, రాత్రికి ఉండొచ్చు. 3 దినాలు కూడా దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించవచ్చు. ఇప్పటికీ అనేక మంది మాకు ఫోన్ చేస్తున్నారు, వస్తున్నామని. మీరు రండి, దేవుని కార్యాలు అనుభవించండి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. నేను నిన్ను మరిచిపోజాలను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకిస్తున్నారు. నేను నిన్ను మరిచిపోజాలను. దేని బిడ్డలారా, దేవుడు నిన్ను కన్న తండ్రి ప్రభు అయిన క్రీస్తు ఈ మాట చెప్తాడు. నేను నిన్ను మర్చిపోనని ప్రభు చెప్తున్నాడు. కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్న శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, కరువు, కష్టం, వీటన్నిటిని చూసి అనుకుంటావు, ప్రభు నన్ను మర్చిపోయాడేమో, నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదేమో, నా ప్రార్థన వినట్లేదని నువ్వు విసిగిపోయి అలసిపోయిన పరిస్థితులను ఉంటావు. ప్రభు నీకు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. నేను నిన్ను మర్చిపోనంటున్నాడు. నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఎలాంటి శోధనలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులో ఉన్నా కానీ అన్ని వేళలా నీతో ఉంటాడైనా. నేను నిన్ను మర్చిపోనని ప్రభు చెప్తున్నాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలతో అగ్నిగుండంలో నడిచి అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా మార్చిన దేవుడు, దానియేలుతో పాటు సింహాల బోన్లో ఉండి సింహాల నోళ్లను మోయించిన దేవుడు, యోసేపుతో పాటు ఆ గోతులో ఉండి గొప్ప రాజుగా చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయడా, నీ కుటుంబంలో అద్భుతం చేయడా, నిన్ను మర్చిపోలేదైనా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో కన్నీటిలో, కష్టములో, వేదనలో, దుఃఖంలో ఎక్కడి మాట వింటున్నారు? ప్రభు మీతోని మాట్లాడుతున్నారు. చాలా మంది ఆయా దేశాల్లో ఉండి ఈ వాగ్దానం వింటూ ఉన్నారు. చాలా మంది ఉద్యోగస్తులు, వ్యవసాయం చేసుకునేవారు, చాలా మంది మీ పరిస్థితులను బట్టి, మీ కుటుంబాలను బట్టి, ఏంటి నా నాలో మార్పు లేదు, నా పిల్లల్లో మార్పు లేదు, నా భర్త మారలేదు, నా కుటుంబం స్థిరపడలేదు, అప్పులైపోయాను, ఇల్లు లేదు, స్థలం లేదు, ఎంతో వేదన, దుఃఖం మీలో ఉంది. ప్రభు నేను నిన్ను మర్చిపోలేదు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, మిమ్మల్ని దీవించబోతున్నాడు. బలమైన కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడుండి మాటలు వింటున్నా ధైర్యం తెచ్చుకోండి, నమ్మకంగా ఉండండి. ప్రభు మరలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదట. తగిన సమయంలో, తగిన కాలంలో మీకు విడుదల సమీపించింది. త్వరలోని అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. ప్రభు మీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు స్తోత్రం. ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం విన్నారు? నేను మిమ్మల్ని మర్చిపోలేదు అని మీరు వాగ్దానం చేస్తారు. అవును ప్రభు, నువ్వు మమ్మల్ని మర్చిపోలేదు గనుకనే మేము బ్రతికి ఉన్నాం. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు, అనారోగ్యంలో ఎన్ని ఆపదలు ఎదురొచ్చినప్పటికీ మేము జీవిస్తున్నామంటే కేవలము నీవు మమ్మల్ని మర్చిపోలేదు గనుక ప్రభు, ఎంతమంది వాగ్దానం వింటున్నారు వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలందరినీ యేసు నామములో దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు, మిమ్మల్ని త్వరలో జ్ఞాపకం చేసుకోబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దయచేసి గమనించండి, రేపు 25, 26, 28 తేదీల్లో జరుగుతున్న ఉపవాస పండుగలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పగలు రాత్రి, 3 రాత్రులు 3 పగలు అద్భుతంగా జరగబోతున్నాయి. రండి, వీరప్పాలు వేసేసేందుకు గొప్ప కార్యాలు అనుభవించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.